పతివ్రత అనే చందమామ కథ చెప్పుకుందాం. ఆర్మేనియా దేశంలో ఒక నిరుద్యోగి ఉండేవాడు. అతని భార్య అందమైనది. అతను తన భార్యతో నేను దేశాంతరం వెళ్ళి డబ్బు సంపాదించుకుని వస్తాను అని చెప్పి తన భార్యకు బిడ్డలకు అండగా ఉండమని తన తమ్ముడితో చెప్పి ఇంటి నుంచి బయలుదేరి దొరికిన చోట నౌకరీ చేస్తూ చాలా కష్టాలు పడి డబ్బు సంపాదించసాగాడు. అతని భార్య తన మరిదికి శ్రద్ధగా పోషణ చేస్తూ వాడి కోసం ఎంతో శ్రమ పడుతూ వచ్చింది. వాడు తన వదిన గారి మీద కన్ను వేశాడు. కానీ వాడి ఎత్తులు పారలేదు. ఆమె పతివ్రత. 3 ఏళ్లు గడిచాక భర్త తాను డబ్బుతో తిరిగి వస్తున్నట్టు కబురు చేశాడు. అతను వచ్చేనాడు తమ్ముడు ఎదురు వెళ్ళి పొలిమేర దగ్గర అన్నను కలుసుకున్నాడు. నా భార్య బిడ్డలు ఎలా ఉన్నారు అని అన్న తమ్ముణ్ణి అడిగాడు. ఆవిడ నీ భార్య అని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఆమె సిగ్గు బిడియము పూర్తిగా వదిలేసింది. అంతా నీకే తెలుస్తుంది అన్నాడు తమ్ముడు. ఇద్దరు ఇంటికి వచ్చారు. భార్య భర్త రాకకు సంతోషించి అతని కాళ్ళు కడిగి చెయ్యవలసిన సేవలన్నీ చేసింది. కానీ భర్త ముభావంగా ఉండిపోయాడు. వాళ్ళు భోజనాలు చేస్తూ ఉండగా పిల్లలు కొందరు వచ్చి వాళ్ళ ఇంటి మీద రాళ్ళు వేసి ఇంటి ఆడమనిషిని నానా తిట్లు తిట్టసాగారు. వారిని అలా చెయ్యమని తమ్ముడే ప్రోత్సహించాడు. అతనే బయటికి వెళ్ళి ఆ కుర్రవాళ్లను కసిరి పంపేశాడు. తన భర్త నోట మాట పలుకు లేకపోవడం భార్యకు కష్టం కలిగించింది. తన భర్త తగినంత డబ్బు సంపాదించలేకపోయాడేమోనని ఆమె అనుకున్నది. కొద్ది రోజుల పాటు భర్త ఒక మూల కూర్చుని మౌనవ్రతం పట్టి చివరకు ఒకనాడు తన వెంట ఆమెను అడవిలోకి తీసుకుపోయి అక్కడ ఆమెను హత్య చేసి ఆమె శవాన్ని అక్కడే వదిలేసి నిశ్చింతగా ఇంటికి వెళ్ళిపోయాడు. టర్కీ వర్తకుడు ఒకడు తన బిడారుతో అటుగా వెళ్తూ ఆమె శవం పడి ఉన్న ప్రాంతంలోనే మజిలీ చేశాడు. అక్కడ అతనికి ఒక సెలయేరు కనిపించింది. అతను అటుగా ఎన్నోసార్లు వెళ్ళాడు గాని అక్కడ ఆ సెలయేరు లేదు. దాని సమీపంలోనే ఎవరో ఆడదాని శవం కూడా కనిపించింది. నీతి మాలిన భార్యను భర్త చంపేసి ఉంటాడు అనుకున్నాడు టర్కీ వర్తకుడు. అతని పరివారం వాళ్ళు నిప్పు చేసి వంట ప్రారంభించారు. వారి వద్ద ఉప్పు చేపలు మాత్రమే ఉన్నాయి. సెలయేటి నుంచి నీరు తెచ్చి అందులో చేపలను వెయ్యగానే వాటికి ప్రాణం వచ్చి అటూ ఇటూ ఈదసాగాయి. సెలయేటి నీటిలో ప్రాణం పోసే మహత్తు ఉన్నట్టు వాళ్లకు అనుమానం కలిగి ఆ నీటిని కడవలతో తెచ్చి శవం మీద పోశారు. వెంటనే చచ్చిపోయిన మనిషి బతికి లేచి కూర్చున్నది. వర్తకుడు తన కళ్ళను తానే నమ్మలేక ఎవరు నువ్వు అని ఆశ్చర్యంగా అడిగాడు. ఆమె ఏడుస్తూ తన కథ చెప్పింది. నాకు భార్య లేదు, నా వెంటరా, నిన్ను పెళ్లాడి సుఖపెడతాను అన్నాడు వర్తకుడు. నేను ఇదివరకే ఒకరి భార్యను అన్నదామె. వర్తకుడు ఎన్ని విధాల చెప్పినా ఆమె వినిపించుకోక తనను చంపినవాడే తన భర్త అని, తాను అతని ధర్మపత్నినని వాదించింది. తరువాత విచారిస్తావు అని వర్తకుడు బెదిరించాడు. అది కలలో మాట అన్నదామె ఏమీ భయపడకుండా. వర్తకుడికి పట్టరాని కోపం వచ్చింది. అతను తన మనుషుల చేత 40 మూరల లోతు గుంట తవ్వించి అందులో ఆమెను తోయించి పైన పెద్ద బండరాయి మూతవేసి మర్నాడు తెల్లవారుజామున తన బిడారుతో సహా ఆ ప్రదేశం వదిలి వెళ్ళిపోయాడు. మర్నాడు ఆ ప్రదేశానికి టర్కీ నుంచి మరొక బిడారు వచ్చి విడిసింది. దాని యజమాని అయిన వర్తకుడు ఎక్కడో ఆడది సన్నగా ఏడుస్తున్నట్టు వినిపిస్తున్నది, వెళ్ళి చూడండి అని తన మనుషులతో అన్నాడు. వాళ్ళు వెళ్ళి గుంట వీధి రాయి తీసి దాని నుంచి ఒక చక్కని స్త్రీని తాళ్ల సహాయంతో పైకి తీసి వర్తకుడి వద్దకు తెచ్చారు. వర్తకుడు ఆమె అందము యవ్వనము చూసి నిర్ఘాంతపోయి ఎవరు నువ్వు అని అడిగాడు. ఆమె తన కథ యావత్తూ చెప్పింది. నన్ను పెళ్ళాడు, నీ కష్టాలు తీరిపోతాయి అన్నాడు వర్తకుడు. క్షమించండి, నేను ఇదివరకే ఒకరి ధర్మపత్నిని అన్నదామె. నిన్ను చంపినవాడింకా నీ భర్తేనంటావా అని వర్తకుడు ఆశ్చర్యంగా అడిగాడు. మీకు లోకజ్ఞానం ఉన్నది, ఆడదాన్ని ఎలా చూడాలో తెలియాలి, నాకు ఆకలి దహించుకుపోతున్నది అన్నదామె. వర్తకుడు ఆమెను తన గుడారంలోకి తీసుకుపోయి ఆమెకు భోజనం పెట్టించాడు. ఆమె భోజనం చేసి గూడారం బయటికి పోతూ ఇప్పుడే వస్తాను అని వర్తకుడితో అని చీకట్లో పడి ఎటో వెళ్ళిపోయింది.
ఆమె తిరిగి వస్తుందని చాలాసేపు చూసిన మీదట ఆమె పారిపోయిన సంగతి వర్తకుడికి అర్థమైంది. ఆ తరువాత ఆమెకు తారసిల్లినవాడు కుర్దు జాతికి చెందిన గొర్రెల కాపరి. అతను ఆమెకు పాలు రొట్టె ఇచ్చి తన దాన్ని చేసుకోవాలని చూశాడు. అతని బారి నుంచి తప్పించుకునేందుకు ఆమె ఒక నది ప్రవాహంలోకి దూకి అందులో కొట్టుకుపోయింది. ప్రవాహం ఆమెను సముద్రంలోకి చేర్చింది. అక్కడ ఒక బెస్తవాడు ఆమెను రక్షించి తన ఇంటికి తెచ్చాడు. బెస్తవాడి తల్లి ఆమెకు వేన్నీళ్లతో స్నానం చేయించి తన పాత బట్టలు కట్టుకోవడానికి ఇచ్చింది. బెస్తవాడు ఆమె కథ అంతా అడిగి తెలుసుకొని, నాకు భార్య లేదు, నన్ను పెళ్లాడతావా అని అడిగాడు. నేను ఇదివరకే ఒకరి భార్యను కదా, అభ్యంతరం లేకపోతే నీకు చెల్లెలుగా ఉంటాను అన్నదామె. నీ ఇష్టం అన్నాడు బెస్తవాడు. అది మొదలు బెస్తవాడికి సముద్రంలో వల వేసినప్పుడల్లా ముత్యపు చిప్పలు దొరికాయి. వాటిలో పెద్ద పెద్ద ముత్యాలున్నాయి. వాటిని తీసుకుపోయి నగరంలోని నగల వర్తకులకు అమ్మగా బోలెడంత బంగారం వచ్చింది. అంత బంగారం చూసి వాడికి మతిపోయినట్టయింది. తిండికి తరుగు లేకుండా ఉండగలనందుకు ఆ బంగారమంతా పెట్టి ధాన్యం కొనసాగాడు. ఆ ధాన్యం నిల్వ చేయడానికి పెద్ద పెద్ద కొట్లు గల భవంతి కట్టించాడు. కొద్ది కాలానికే ఆ ప్రాంతంలో భయంకరమైన కరువు ఏర్పడింది. ఆకలితో జనం అల్లాడిపోయారు. బెస్తవాడు తన ధాన్యపు కొట్లు తెరిచి ధాన్యం పంచసాగాడు. అన్నాతులకు ధాన్యం పంచిపెట్టడంలో అతనికి ఆమె కూడా తోడ్పడింది. ఆమె మగవాడి దుస్తులు ధరించి ఆకలితో వచ్చిన వారినందరినీ జాగ్రత్తగా చూసుకున్నది. ఒకనాడు ఆమె భర్తే వచ్చి, నేను నా పిల్లలు తిండికి మాడుతున్నాం, కాసిని గింజలు ఇప్పించండి అని ఆమెను వేడుకున్నాడు. ఆ గదిలో కాసేపు కూర్చోండి, వీళ్ళ సంగతి చూసి వస్తాను అన్నదామె తన భర్తతో. అతను ఆమెను గుర్తించలేదు. తన భార్య చచ్చిపోయిందనే అతని నమ్మకం. ఆ రోజే టర్కీ వర్తకులిద్దరూ కుర్దు జాతి గొర్రెల కాపరి కూడా తిండి గింజలు యాచిస్తూ వచ్చారు. తీరిక కలగగానే ఆమె వీరు నలుగురు ఉన్న చోటికి వచ్చి వాళ్ళు ఎవరో, ఎక్కడి నుంచి వస్తున్నారో అడిగింది. వాళ్ళు ఉన్న మాట చెప్పారు. ఆమె మొదట టర్కీ వర్తకుడికేసి తిరిగి, మీరు చాలా వింతలు చూసి ఉంటారు, మాకు కొన్ని వింతలు చెప్పండి అని అడిగింది. నేను చూసిన అద్భుతం ఏమంటే, ఒక చచ్చిన మనిషి బతకడం అంటూ అతను తనకు పతివ్రతతో కలిగిన అనుభవం చెప్పి తాను ఆమెను అరణ్యంలోని ఒక గోతిలోకి తోసిన సంగతి కూడా బయట పెట్టేశాడు. వెంటనే రెండో టర్కీ వర్తకుడు ఆ గోతిలో మనిషిని తాను కాపాడిన సంగతి, ఆమె తనను పెళ్లాడ నిరాకరించి పారిపోయిన సంగతి చెప్పాడు. తరువాత గొర్రెల కాపరివాడు, నేను చూసిన మనిషి ఆమె అయి ఉంటుంది, నన్ను పెళ్లాడమంటే తాను మరొకరి భార్యను అని చెప్పి నేను బలాత్కరించబోగా పరిగెత్తిపోయి నదిలో దూకేసింది అన్నాడు. తరువాత ఆమె తన భర్తకేసి తిరిగి, మీ కథ ఏమీ చెప్పలేదే, చెప్పండి వింటాను అన్నది. అతను నిట్టూర్చి, ఏం చెప్పను, నా భార్యను నేను చేజేతులా చంపుకున్నాను అన్నాడు. ఎందుకు చంపవలసి వచ్చింది, అంత ఘోరమేం చేసింది అని అడిగింది భార్య. నేను డబ్బు సంపాదించడానికి దేశం కాని దేశంలో 3 ఏళ్ల పాటు నానా అగచాట్లు పడి ఇంటికి తిరిగి వచ్చేసరికి నా భార్య నీతి మాలినదని నా తమ్ముడు చెప్పాడు. అందుకని ఆమెను చంపేశాను. ఆమె ఏ తప్పు చెయ్యలేదని తరువాత తెలిసింది. అది మొదలు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను అన్నాడు. మీ భార్య మీకు కనిపిస్తే ఆమెను గుర్తిస్తారా అని భార్య అతన్ని అడిగింది. తప్పక గుర్తిస్తాను అన్నాడు భర్త. ఆమె ఏదో వంక పెట్టి అవతలికి వెళ్ళి తన మామూలు వేషంతో తిరిగి వచ్చింది. ఆమెను చూస్తూనే వర్తకులు, గొర్రెల కాపరి కూడా గుర్తించారు. భర్త ఆమె కాళ్ళపైన పడి ఏడుపు గొంతుతో, నీకు ద్రోహం చేశాను, క్షమించు అన్నాడు. నేను ఈ రోజు కోసమే బతికి ఉన్నాను అన్నదామె. మిగిలిన 3 కూడా ఆమెకు క్షమాపణలు చెప్పుకొని తిండి గింజలు తీసుకుని వెళ్ళిపోయారు. నేను ఇంటికి తిరిగి రాను, మీరు వెళ్ళి మన పిల్లలను తీసుకురండి అన్నదామె తన భర్తతో. తరువాత వాళ్ళు బెస్తవాడితోనే ఉంటూ సుఖంగా జీవించారు. కథ సమాప్తం. శుభం.